గైస్, ఈ 4 వారాలు ఎలాగైపోయో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇంటికి వెళ్తున్న ఆనందం కన్నా ఇప్పుడే ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఈ లాస్ట్ డే ఎన్విరాన్మెంట్ డే రావడంతో కోయంబత్తూర్ నుంచి ఈషా ఫౌండేషన్ వాళ్ళు వచ్చి ఒక చిన్న యాక్టివిటీ పెట్టారు, సేవ్ సాయిల్. ఇక ఇన్స్టిట్యూట్ కి మాకు ఇదే లాస్ట్ డే. తర్వాత సార్ వాళ్ళు అయితే మాకు సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇంకా తర్వాత కొన్ని గ్రూప్ పిక్స్ తీసుకుని మేమైతే స్టేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ మాకన్నా మా బ్యాగ్స్ మాత్రం ఎక్కువగా కనబడుతున్నాయి. మేమైతే స్టేషన్ కి వెళ్ళగానే అక్కడ ఫుల్ గా వర్షం వచ్చింది. ఆ వర్షానికి మా అందరికి ఆకలేసింది. సో చల్లగా వర్షం వస్తున్నప్పుడు అయితే ఏం తినాలనిపిస్తుంది, మిర్చి బజ్జీ. ఈ చల్లచల్లని క్లైమేట్ లో మా అందరికి మిర్చి బజ్జీ తినాలనిపించి మేమైతే స్టేషన్ బయట ఉన్న మిర్చి బజ్జీ షాప్ అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే మా అమ్మగారు వేడివేడిగా బజ్జీ వేసేస్తుంటే అక్కడ తాతయ్య అయితే ప్యాకింగ్ చేస్తున్నారు. 20 రూపాయలకి 5 మిర్చి బజ్జీలు, అలాగే 20 రూపాయలకి 6 వాళ్ళు. ఇక్కడ క్వాంటిటీ అంతే ఎక్కువ ఉంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆ మిర్చి బజ్జీల కారణంగా మా వాడికైతే కళ్ళలో నీళ్ళు కారిపోయేది. వెంటనే పార్సల్ చేయించుకుని అయితే స్టేషన్ అయితే వెళ్ళిపోతున్నాము. ఈ షాప్ అయితే స్టేషన్ ముందు రైట్ సైడ్ లో ఉంటుంది. ఇంతలో ట్రైన్ వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చి మేమైతే పరుగులు తీయడం స్టార్ట్ చేసాము. మేము కూర్చున్న ప్లేస్ ఒకటి, మా కోచ్ వచ్చిన ప్లేస్ ఇంకొకటి. ఇంకా మేము అక్కడికి వెళ్ళేటప్పుడు ట్రైన్ వచ్చేసి మేమైతే బ్యాగ్స్ పట్టుకుని పైకి ఎక్కేసి బ్యాగ్ సర్దేసుకున్నాము. ఇంకా అలా ట్రైన్ లో సెటిల్ అయిపోయి మేమైతే ఫోన్ మాట్లాడుతూ మేము నైట్ ఫుడ్ కి అయితే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నాం అనమాట. మేమైతే ఫుడ్ 7 ఆర్డర్ చేసాము. ఇదైతే తిరుపతిలో 11:30కి అయితే వస్తుంది. అప్పటి వరకు మా వాళ్ళు ఆగలేక పులిహోర అయితే 2 ప్యాకెట్లు తీసుకున్నాము. ఇంకా ఎలా అయితేనో మేమైతే తిరుపతి అయితే వచ్చేసాము. మన కోసం ఫుడ్ డెలివరీ బాయ్ 1/2 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాడు. మేము ఆర్డర్ చేసిన హైదరాబాద్ చికెన్ బిర్యానీ 3 అండ్ ఒక పన్నీర్ టిక్కా పిజ్జా ఒకటి చేసాము. ఫస్ట్ టైం ట్రైన్ లో అయితే ఫుడ్ ఆర్డర్ చేసాము. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందన్నమాట. ఇంకా టైం అయిపోతుందని చూసి అయితే చక్కగా స్లీప్ వేస్తాము. ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచి నేనైతే బ్రష్ చేసేసుకున్నాను. ఇంకా మాకు ట్రైన్ లో ఏం మూసిపోతుంటే అయితే ట్రైన్ అంతా ఒక లుక్ వేద్దామని చెప్పి నేను నా ఫ్రెండ్ అయితే ట్రైన్ తిరిగేస్తున్నాము. తర్వాత మా అందరికి ఆకలిస్తుందని చెప్పి సమోసా వేడివేడిగా వస్తుంటే సమోసా తీసుకున్నాము. అలాగే మీ ఎవరికన్నా ట్రైన్ లో ఉన్న సమోసా ఇష్టం అయితే నాకు కామెంట్ చేయండి. ఎలా అయితే మనం అయితే రాజమండ్రి వచ్చేసాము. రాజమండ్రి మేము చూసుకుంటూ మేము సరదాగా గడిపేసి ఇంకా లాస్ట్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. ఇంకా ఎలాగైతే నేను సాయంత్రం 6:30కి స్టార్ట్ అయిన మా జర్నీ ఇప్పుడైతే 12:30కి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను సామలకోట రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసి బస్ ఎక్కేసి అయితే మాకు బస్ స్టాప్ అయితే వెళ్ళిపోయాను. దగ్గరప్పుడు మా ఇంటి దగ్గర నుంచి స్కూటీ వచ్చేసింది. నేనైతే స్కూటీ వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా ఇలా నా ఇంటర్న్షిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్